హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. ఇక ఈ రోజు అయితే చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాంటి చికెన్ కర్రీతో ఈరోజు మీ ముందుకైతే వచ్చేసాను. ఇక ఈ చికెన్ కర్రీ స్పెషల్ ఏంటో తెలుసా? అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చిన అమ్మతో అయితే ఈ కర్రీ వండించుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. అమ్మ చేస్తే ఆ కర్రీ టేస్టే వేరు. ఎవరు అమ్మైనా కంపల్సరీ చాలా బాగా చేస్తారు. చూస్తున్నారు కదా, ఇది ఉడుకుతూ ఉంటే దాని స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఎప్పుడెప్పుడు తిందామన్నట్టుంది నాకైతే. చూడండి ఎంత స్పైసీగా ఉందో. నేనే కొంచెం జలుబైందని చెప్పి స్పైసీగా చేయమని చెప్పిన, అమ్మ కూడా మస్తు మంచిగా చేసింది. ఇక చూస్తున్నారు కదా మా అమ్మ అయితే ఎట్లా కలుపుతుందో. చికెన్ కర్రీ, నాన్ వెజ్ కర్రీస్ ఏమంటే మొత్తం ఫస్ట్ ఉంటుంది అమ్మ. చేపల పులుసు కూడా సూపర్గా పెడుతుంది, అది కూడా ఒకసారి వీడియో తీసి పెడతా. ఇక ఈ రోజు అయితే ఇట్లా చికెన్ కర్రీ అయితే చేయించుకున్నా. ఇక నాన్న మేము వచ్చినామని చెప్పేసి చికెన్ తెచ్చిళ్ళు, అమ్మ అయితే ఇట్లా మంచిగా రెడీ చేసి పెట్టింది. ఇక దీంతో ఏం చేసిందంటే తర్వాత చూపిస్తా చూడండి లాస్ట్లో. ఇక ఇట్లా మనం ఫస్ట్ అయితే దీని ప్రాసెస్ చూసేద్దాం. ఇక ఇట్లా 1 kg చికెన్ అయితే తెప్పించిండ్రు. మంచిగా కడుక్కోవాలి చికెన్ని. ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ అయినా సరే కొంచెం మంచిగా ఒక 2-3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోండి. ఉప్పు వేసుకొని మరి కడుక్కోండి. ఇలా స్టవ్ అయితే వెలిగించేసింది, కడాయి పెట్టేసుకోవాలి. ఈ అమ్మ అయితే నూనె అయితే పోస్తుంది. 3 పావుల వరకు పోసుకుంది నూనె. 1 kg చికెన్ కదా, ఆ మాత్రం పడుతుంది. ఇక ఇందులో ఫస్ట్ అయితే ఏమేస్తుందంటే అన్నీ ఫస్టే కట్ చేసి పెట్టుకుంది. ఫస్ట్ కసూరి మేతి వేస్తుంది. తను మాట్లాడేటప్పుడు కూడా వీడియో తీసి పెడతా ఒకసారి, ఎట్లుంటుందో తెలుస్తుంది. కసూరి మేతి పట్టింది, తర్వాత పచ్చిమిర్చి వేసింది. అలా పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కసూరి మేతి అయితే వేస్తుంది. మార్వాడి మెంతి అంటది మా అమ్మ. అలాగే బగారా పువ్వు వేసేసింది, బగారా ఆకులు కూడా వేసుకుంటుంది. తను చెప్పింది, కాకపోతే వాయిస్ అదే పెడదాం అనుకున్నా కానీ కొంచెం పిల్లలు అనేది డిస్టర్బ్గా ఉంది. పిల్లలు టీవీ పెట్టారనమాట, అందుకని చెప్పేసి మళ్ళీ నేనే వాయిస్ ఓవర్ అనేది వేస్తున్నాను. దీనిలోనే ఆనియన్ అయితే ఒక్కటే కట్ చేసుకుంది చిన్నది, ఎందుకంటే ఇలా పేస్ట్ పట్టేసి పెట్టుకుంది ఫస్టే. ఆగో మిక్సీ లేదండి అమ్మ వాళ్ళ ఇంట్లో. చూడండి మంచిగా రోట్లో వేసి దంచేసుకుంది అది పేస్ట్ కోసం అని చెప్పేసి. ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకుంది మీడియం సైజ్వి, అవి అలా పేస్ట్లా చేసేసుకుంది. మిక్సీలో పట్టిన దానికంటే ఇట్లా రోట్లో నూరుకొని వేసుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి మా అమ్మ నమ్మకం. అది కూడా నిజమే, మనకు కూడా తెలిసిందే రోట్లో నూరుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి. ఇక ఇవి అయితే మంచిగా ఫ్రై అయ్యేదాకా అట్లా వేయిస్తుంది చూడుల్లి. మంచిగా అది పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. మంచిగా రెడ్ కలర్లో రావాలి. అట్లా రెడ్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది ఫస్టే పట్టి పెట్టుకుంది అన్నట్టు అదే వేస్తుంది. 1 kg కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుంది. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా పచ్చివాసన స్మెల్ పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. వంట రూమ్లోనే వేయచ్చు, కానీ వంట రూమ్లో కొంచెం చీకటిగా ఉందని చెప్పేసి అట్లా మధ్యలో ఒక రూమ్ ఉందన్నమాట, ఆ రూమ్లోకి తీసుకొచ్చి పెట్టిన స్టవ్ అయితే. ఇక మా అమ్మ అయితే వంట ఏందో ఇదేందో అని అంటుంది, అయినా పర్లేదు, మనకు వీడియో ముఖ్యం. ఇక అది మంచిగా గోలిన తర్వాత పసుపు అయితే వేసుకుంటున్నాం. ఇవన్నీ మంచిగా గోలిపోయినాయి కదా. ఈ గోలిన తర్వాతనే మనం చికెన్ అనేది వేసుకోవాలి. ఇక మా అమ్మ ఫస్ట్ టమాటా ముక్కలు వేస్తుంది, ఎందుకంటే చికెన్ వేసినాక టమాటా వేసుకోవద్దు, టమాటా వేసుకున్నాకనే చికెన్ వేసుకోవాలి, దాని అభిప్రాయం. కానీ అట్లా వేసుకొని చూడండి మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ టైం మనకు టమాటా అనేది ఉడికిపోతుంది కదా, ముక్కకు కూడా పడుతుంది, మంచిగా ఉంటుంది. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ అయితే వేసుకోవాలి. టమాటా కూడా ఉడికిపోయింది చూసిల్లు కదా, ఇట్లా గంటతో అంటుంది. టమాటా కూడా మంచిగా ఉడికిపోయిన తర్వాత అడగంటకుండా అలా కలుపుకుంటూనే ఉండాలి. ఇక టమాటా ఉడికిన తర్వాత చికెన్ అనేది వేసుకుంటుంది. ఇలా చికెన్ అయితే మొత్తం యాడ్ చేసుకోవాలి. మీకు చూపించాలని చెప్పేసి అట్లా కొంచెం కొంచెం వేస్తుంది మా అమ్మ. ఇక ఇట్లా చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూస్తుంది కదా, మంచిగా అడుగు నుంచి మంచిగా కలుపుకోవాలి.
1 కేజీ చికెన్కి ఇంత పెద్దది ఎందుకమ్మా కడాయి అని అడిగినా, మరి ఛానల్లో మంచిగా కనబడాలి కదా, అందుకని చెప్పేసి పెడుతున్నా అని చెప్పింది. ఎందుకంటే పోయినసారి వీడియోలో చిన్న బాగోని పెట్టింది, నేను అన్నమాట. అందుకని చెప్పేసి ఈసారి పెద్ద ముక్కుడు పెట్టింది. ఇక ఇట్లా మంచిగా అయితే కలిపేసుకుంటుంది. కానీ వక్కకు ఉప్పు కారం అయితే మస్తు పట్టింది, సూపర్ టేస్టీగా అయితే వచ్చింది కర్రీ అయితే. ఇక దీనిపైన కొంచెం సేపు మూత పెట్టిద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడు ఎసరు అయితే ఎట్లా ఊరుతుంది, మంచి ఎసరు ఊరింది కదా. ఇక దీనిలో ఇప్పుడైతే మనం కారం అయితే యాడ్ చేసుకుందాం. డైరెక్ట్ చెంచాతో వేస్తలేదు, వాళ్ళ కొలత పెట్టేసుకొని అలా కొలతతో వేస్తుంది. దీంతో ఒకటే చెంచా వేసుకుంది, ఎందుకంటే చెంచా చూడండి ఎంత పెద్దగా ఉందో, సరిపోతుంది. పట్టించిన కారం కాబట్టి చాలా ఎర్రగా కూడా ఉంటుంది కర్రీ, కూడా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పట్టించుకునే దాంతో చేసుకుంటే. ఇక చికెన్ దీనికైతే మస్తు రోల్ అవుతుంది. దీన్ని అయితే ఒక పట్టు పట్టాలి. ఇక రుచిగా ఎంత సూపర్, అబ్బా చూడడానికి అయితే మస్తు కనబడుతుంది. ఇప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేస్తుంది. అది అందాదన్నమాట, డైరెక్ట్ వేయకుండా అట్లా రుచిలు కదా ఫస్ట్ గంట మీద వేసుకుంటుంది అన్నట్టు. పట్టించిన కారం కదా, కారంలో ఉప్పు ఉండదు కాబట్టి అట్లా కొలత కొద్దీ ఉప్పు వేసుకుంటుంది. కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది, ఎంత కావాలో అంత పడింది. ఎక్కువ వల్లే తక్కువ వల్లే మళ్ళీ అడ్జస్ట్ కోసం సాల్ట్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, అంత పర్ఫెక్ట్గా పడింది. ఇట్లా కలుపుకొని మంచిగా మూత పెట్టేసుకుందాం ఒకసారి. ఇక మా అమ్మ పద్ధతి నేను కూడా ఫాలో అవుతా. ఇక నా వంటలు చూస్తే మీకు కూడా అది ఐడియా తెలుస్తుంది కదా. ఇక ఇట్లా వాటర్ పోసుడు అయితే సేమ్ మా అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాయి నేను కూడా. అట్లా వాటర్ పోస్తే ఏంటంటే మనం ఎసరు పోయాల్సిన అవసరం ఉండదు, మాడిపోకుండా ఉంటుంది కర్రీ అనేది. కాబట్టి ఇక చూసిగా ఎసరు అయితే ఎట్లా ఊరిందో, వాటర్ పోసుకుంటే పైన మూత మీద పోసినాం కానీ లోపల అయితే మంచిగా ఎసరు ఊరుతుంది. బాగా దగ్గరికి కాకుండా అలా బాగా సూప్ కాకుండా మీడియంగా పెట్టింది. దీనిలకు ఒకటి వేసిందని చెప్పినా కదా, వరి రొట్టె వేసింది అన్నట్టు. వరి రొట్టెలకు ఈ చికెన్ కూర అద్దుకుని తింటే మస్తు ఉంటుంది. ఇక మీదకెళ్ళి కొత్తిమీర అయితే చల్లుతుంది, కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుంటుంది. అన్ని గంటెల్ని వేసి వేయాలనేమో మా అమ్మ. ఇక చూడు చికెన్ మసాలా కూడా డైరెక్ట్ వేయకుండా గంటెలో పోసే పోతుంది. ఇక చికెన్ మసాలా వేసుకుంటుంది, స్మెల్ అయితే మస్తు వస్తుంది ఇక చికెన్ మసాలా వేసిన తర్వాత. ఇక కొత్తిమీర వేసింది, గరం మసాలా అయితే యాడ్ చేయట్లేదు, ఓన్లీ చికెన్ మసాలా యాడ్ చేసింది. చికెన్ సూప్ చూడు నార్మల్గా ఎంత కావాలో అంతే పెట్టింది, మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసుకుంటే చాలు, అన్నం మొత్తం అయిపోతుంది అన్నమాట. అట్లా పెట్టింది. ఇక ఉడుకుతుంది కదా, అంత స్మెల్ వస్తుందంటే మస్తు వస్తుంది వాసన అయితే, ఎప్పుడెప్పుడు తిందాం అన్నట్టుంది. ఇక కర్రీ అయితే మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. వక్క కూడా చూసిలు కదా చేంజ్ అయిపోయింది, మంచిగా ఉడికిపోయింది. కలర్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదా, మనకు రెస్టారెంట్లో అక్కడక్కడ వంటలల్లో వేసినప్పుడు ఎట్లా వస్తుంది అట్లా వచ్చింది సేమ్. చూడండి మంచిగా దగ్గరకు వచ్చింది, ప్లస్ మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీతోనే వచ్చింది. ఇక చూస్తులు కదా, మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక చూసిగా వరి రొట్టె వేసింది, ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి వరి రొట్టె కూడా. ఇక దీనిలో పెట్టుకొని తింటేనైతే మస్తు ఉన్నది వరి రొట్టెలా ప్లస్ చికెన్ కర్రీ. ఇక టేస్టే వేరండి, మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి వరి రొట్టెతోని. ఇట్లా నార్మల్గా మన చపాతీ కాకుండా గోధుమ పిండితో ఇలా వరి రొట్టె చేసుకొని చూడండి, మస్తు ఉంటుంది. వరి రొట్టె అయితే మస్తు మెత్తగా ఉంది. ఇక నేనైతే తింటున్నా. ఇక మీకు కూడా కావాలంటే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి, అట్లనే లైక్ కూడా కొట్టడం మర్చిపోవద్దు. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టుల్లి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.